మీనాక్షిని చంపాలన్న ఆలోచన చేస్తే ఎవ్వరిని వదిలిపెట్టను. అటు నా కుటుంబమైనా ఇటు మీరైనా అందరినీ చంపేస్తాను. ఏంటి పాపా, నీళ్లు కావాలా? అయ్యో తీసుకో 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 మీనాక్షి. అయ్యో పాపం ప్రాణం పోయేలా ఉందిగా. సారీ సారీ సారీ. తీసుకో మీనాక్షి తీసుకో. ట్రై చెయ్యి ట్రై చెయ్యి. అయ్యో అలా వదిలేస్తే ఎలా బేబీ? క్యాచ్ పట్టుకోవడం కూడా రాదా నీకు? అది ట్రై చెయ్యి. తీసుకో తీసుకో తీసుకో. తీసుకో తీసుకో తీసుకో. తీసుకో తీసుకో తీసుకో. ట్రై చెయ్యి. భలే గోల్ కదా. సూపర్ సూపర్ సూపర్. చూసావా మీనాక్షి, నేనెంత బాగా కిక్ చేశాను? అయ్యో మీనాక్షి, అప్రిషియేట్ చెయ్యవేంటి? ఏరా కన్నయ్య, వీటిని ఫోటోలు అంటారా? చెట్టులు పుట్టలు గుట్టలు తప్ప మీరిద్దరూ రొమాంటిక్ గా తీంచుకున్న ఫోటో ఒక్కటి కూడా లేదేంట్రా ఇందులో? ఎవర్రా ఈ ఫోటోలు తీసిన వెధవా? నేనే స్వర్ణ. నీలో ఎంత భయంకరమైన ఫోటోగ్రాఫర్ ఉన్నాడన్నమాట. పెద్దదినా, రొమాంటిక్ ఫోటోలు లేకపోవడానికి కారణం మనోడికి తీయడం చేతకక్క కాదు, టైం లేకపోవడం వల్ల. ఇటేమో 103, అటేమో 203. 103, 203 ఏమిటయ్యా? అది పెద్ద స్వర్ణ, నేను చెప్తాను స్వర్ణ, నేను చెప్తాను. మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ 2 days 103లో ఉన్నాం. అక్కడ వాస్తు బాగాలేదు వద్దు అంటే 203కి వెళ్ళాం అంతే. ఫస్ట్ నువ్వు ఫోటో చూడు ఇంకా చూడు, నెక్స్ట్ వెళ్ళు. ఇంకా మంచి ఉన్నాయా? చాలా బాగుంటాయి. మీనాక్షి మీనాక్షి, అరే మీనాక్షి, అప్పుడే పోతే ఎలా? కొంచెం కొంచెం నీళ్లు తాగిపోయే. ఒక్క నిమిషం తీసుకొస్తానే. ఒక్క నిమిషం నువ్వు అలాగే ఉండు. ఒక్క నిమిషం తెస్తున్నాను. మీనాక్షి ఇదిగో నీళ్లు తాగమ్మా. తాగు మీనాక్షి. మీనాక్షి మీనాక్షి మీనాక్షి, ఫినిష్. అయ్యో దేవుడా, ఓ మంచి దేవుడా, మీనాక్షిని ఇంత చిన్న వయసులోనే తీసుకెళ్లిపోయావా? తన ఆత్మకి శాంతి కలిగేలా చేయి స్వామి.
అయ్యో మీనాక్షి, అందరూ ఉండి కూడా అనాథలా పోయావు. బ్యాడ్ లక్. మీనాక్షి, ఇప్పుడే వస్తానే. చెల్లెమ్మా, చెప్పు చెల్లెమ్మా. అన్నయ్య, మనం ఏం చేసినా రివర్స్ లో మనకే తగులుతున్నాయి. ఫుల్ టైం బ్యాడ్ లో ఉన్నామని ఫీల్ అవుతున్నాం కదా. కానీ గ్రహాలన్నీ బీభత్సంగా మనకి కోఆపరేట్ చేస్తున్నాయి. దేని గురించి చెల్లెమ్మా నువ్వు మాట్లాడేది? ఆ మీనాక్షిని ఫారెస్ట్ లో లేపేయలేకపోయినందుకు బాధపడుతూ దాన్ని చంపే అవకాశం ఏ రూపంలో వస్తుందా అని ఎదురు చూస్తున్న మనకి ఆ దేవుడు భలే కలిసొచ్చే అవకాశం ఇచ్చాడన్నయ్యా. ఏంటి చెల్లెమ్మా ఆ అవకాశమా? మామూలు అవకాశం కాదన్నయ్యా, అద్దరిపోయే అవకాశం. నీకిప్పుడే ఒక వీడియో పంపిస్తాను. దాన్ని చూస్తే ఎందుకు, ఏంటి, ఎలా అన్నది మొత్తం క్లియర్గా అర్థమైపోతుంది. అన్నయ్య, మొబైల్లో కాదు, టీవీకి కనెక్ట్ చేసి చూడు. అంత పెద్ద స్క్రీన్లో శత్రువు చావును చూస్తుంటే కిక్కే వేరు. ఎంజాయ్. Oh, shit! ఏం భద్రా, చాలా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావుగా. అలా ఇలా కాదు, నీలో నువ్వే తెగ ఆనందపడిపోతున్నావుగా.
టీవీలో అంత ఎంజాయ్ చేసే ప్రోగ్రామ్ ఏమొస్తుంది? చూద్దామంటే కరెక్ట్గా ఇప్పుడే కరెంట్ పోయిందే. అదేం లేదు బలరాం, మంచి కామెడీ ప్రోగ్రామ్ వస్తుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా ఉంది, అందుకే అవునా? కరెంట్ వస్తే బాగుండే, నేను కూడా చూసేవాడినే. ఈ పాటికి అయిపోయి ఉంటుంది బలరాం, అయిపోయి ఉంటుంది. బలరాం, మందేద్దామా? ఇప్పుడేం వేస్తాం లేబా, ఇంట్రెస్ట్ లేదు. ఏ బలరాం, కలిసి తాగి చాలా రోజులైంది, సరదాగా వేద్దాం. కూర్చో కూర్చో, కూర్చో. పెద్దనా చూడండి. ఊరే కాసేపు ఈ ఫోటోలని పక్కన పెట్టరా. పెట్టేశా. అసలు విషయానికి వద్దాం. రే అక్కడ అక్కడ హనీమూన్ ఎలా జరిగింది? చెప్పు. అక్కడ సోర్నా, ఆఫీస్కి టైం అవుతుంది. బాయ్. ఊరే, కన్నయ్య, ఊరే కన్నయ్య. పెద్దనా వారు రావడానికి ఈజీగా 2-3 రోజులు పడుతుంది, కానీ ఈలోపు మా ఇద్దరి విశేషాలు చెప్తాను వినండి. అమ్మా, కరెక్ట్గా ఇప్పుడు ఈ జఫాగాడు వచ్చాడండి. ఎలాగైనా సరే వీడిని లోపలికి వెళ్లకుండా ఆపాలి. ఎలా? ఎస్, చెప్తా. గౌతమి, ఏమైంది? ఎందుకు అలా పడిపోయావు? క్రిష్, నా కర్మ క్రిష్. ఏదో ఆలోచిస్తూ జారి పడిపోయాను. క్రిష్, క్రిష్, నేను లేవలేకపోతున్నాను క్రిష్. కాలు కదపలేకపోతున్నాను. నన్ను కొంచెం లోపలికి తీసుకెళ్ళవా ప్లీజ్ క్రిష్? జాగ్రత్త జాగ్రత్త. గౌతమి, ఇప్పుడు ఎలా ఉంది? ప్రాణం పోతుంది క్రిష్, ఆల్మోస్ట్ పోయినట్టే. అన్నంత నొప్పిగా ఉంది అన్నాను. అమ్మా,
జరగాల్సిందే క్రిష్, జరగాల్సిందే. గౌతమి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు మంచోడివి క్రిష్, అందుకే ఆ దేవుడు నాకు ఇలా చేసినట్టున్నాడు. అయినా ఆ రోజే తీసుకుపోవాల్సింది. ఆహా, ఇప్పటికైనా మునిగిపోయింది ఏం లేదులే. ఇంచుమించు అదే జరుగుతుందిగా. గౌతమి నువ్వు మాట్లాడేది నీకైనా అర్థం అవుతుందా? పొంతన లేకుండా మాట్లాడుతున్నావు ఏంటి? సరే నువ్వు రెస్ట్ తీసుకో, నాకు చిన్న పని ఉంది, తర్వాత వస్తాను. క్రిష్, క్రిష్ ఆగు క్రిష్. నన్ను ఇలాంటి పరిస్థితుల్లో వదిలేసి వెళ్ళిపోతానంటావేంటి? ప్రాణం పోయినా పర్వాలేదా? చెప్పు క్రిష్. అమ్మా, థ్యాంక్ యూ క్రిష్. నువ్వెప్పుడు ఇలాగే నా పక్కనే ఉంటే నాకు చాలా చాలా ధైర్యంగా ఉంటుంది క్రిష్. మీనాక్షి, 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 అమ్మా మీనాక్షి, అమ్మా ఏమైందమ్మా? మీనాక్షి, మీనాక్షి లేమ్మా, మీనాక్షి, అమ్మా మీనాక్షి ఏమైందమ్మా? మీనాక్షి లేమ్మా, మీనాక్షి, మీనాక్షి లేమ్మా, మీనాక్షి, క్రిష్, సువర్ణ, క్రిష్, క్రిష్, మీనాక్షి, అమ్మా మీనాక్షి, అయ్యో ఏం జరిగింది? మీనాక్షి మీనాక్షి ఏం జరిగింది? అప్పుడే కన్నీటి యాత్ర మొదలైంది. ఏంట్రా అమ్మా మీనాక్షి లే. డాక్టర్ ఎలా ఉంది డాక్టర్? మీనాక్షికి ఎలా ఉంది? తను స్పృహ తప్పి పడిపోయి ఇప్పటికీ 2 గంటలైంది. మెంటల్గా చాలా హెవీగా డిస్టర్బ్ అవడం వల్లే ఆ అమ్మాయికి ఇలా జరిగింది. ఒక్కసారిగా విపరీతమైన షాక్కి గురవడం వల్ల ఆ షాక్లో ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఐఎమ్ సారీ టు సే తను ఇప్పుడు కోమాలో ఉంది.